జై శ్రీరామ్. ఈరోజు నేను ముందున్నది తరుణ్ రెడ్డి రాగుల డైరీ ఫార్మర్స్ చిన్న ఏదో పెట్టుకున్నాం కదా మనం, రాగుల డైరీ ఫామ్ అని చెప్పేసి. సో మీకు తెలిసిందైతే ఎలాగో తెలుసు మీ అందరికీ, నాకు గేదెలు ఉన్నాయని చెప్పేసి బర్రెలు. సో నేను కూడా ఏమనుకుంటున్నా అంటే ఆవులు కూడా తీసుకురావాలని చెప్పేసి అనుకున్నా నిన్నటి నుంచి. సో అనుకున్న వెంటనే మనం జర యూత్ కదా, మనకు కూడా ఉంటుంది కదా, జర అనుకున్నమ్మడే కావాలని చెప్పేసి ఇంట్లో దమ్దమ్ చేస్తే 2 లక్షలు శాంక్షన్ చేసారు. సో రేపు నేను కల్వకుర్తికి వెళ్తున్నాను. ఏ ఆవులు కొనుక్కోవాలి, ఏ బ్రీడ్ కొనాలి, సో దయచేసి మీకేమన్నా అనుభవం కానీ అవగాహన కానీ ఉంటే నాకు కొంచెం కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకు ఏ ఆవులు తీసుకోవాలి, ఎట్లాంటి ఆవులు తీసుకోవాలి, ఏ లాక్టేషన్ తీసుకోవాలి, ఫస్ట్ లాక్టేషన్ సెకండ్ లాక్టేషన్, అది తీత్ బేస్ ఉంటుంది కదా, ఏ తీత్ ఆవు తీసుకోవాలో. సో ప్లీజ్ నాకైతే కొంచెం మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను అవే తీసుకుంటాను. సో రేపటి నుంచి నేను ఏమనుకుంటున్నా అంటే లైక్ సిరీస్ లాగా షార్ట్స్ డే 1 డే 2 డే 3 అవి ఎట్లుంటాయి ఏం కథ మొత్తం నేను చెప్పదలుచుకుంటున్నా, మీతో షేర్ చేసుకుంటున్నా. ఏదో ఈ యూట్యూబ్తోనే నేను లక్షలు సంపాదిస్తా కోట్లు సంపాదిస్తాను అసలు కానే కాదు కాన్సెప్ట్. ఇప్పటివరకు మీరు చూడండి ప్రీవియస్ వీడియోలో కూడా నేను ఏ రోజు కూడా ఎవరిని రిక్వెస్ట్ చేయలేదు సబ్స్క్రైబ్ చేయమని. సో ఏంటంటే మనం ఈ యూత్ చాలామంది వస్తున్నారు కాబట్టి మనం కూడా కొంచెం అవగాహన వస్తుంది, మనకి మన అవసరం ఉంటే షేర్ చేసుకుంటాం. మీరేమైనా ఇన్ఫర్మేషన్స్ ఉంటే కామెంట్ రూపంలో మాకు చెప్తే మేము దాన్ని చేంజ్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు నేను అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, నాకు ఏమన్నా ఆవుల గురించి అవగాహన ఉన్న వాళ్ళు మెసేజ్ చేయండి. జెర్సీ లేదా హెచ్ఎఫ్ ఆవులు నేను ఒక్కొక్క ఆవుకి 80 to 1 lakh పెట్టామని అనుకుంటున్నా స్టార్టింగ్ కాబట్టి 2 ఆవులతో తీసుకుంటున్నా. నాకు ఆల్రెడీ 2-3 డైరీలకి నేను కాంటాక్ట్ అయినా, వాళ్ళు రేపు రా అని చెప్పేసి అన్నారు. రేపు వెళ్తున్నా, అక్కడ కూడా ఒక వీడియో తీయడం జరుగుతుంది, అది కూడా మీతో షేర్ చేసుకుంటా. రేపటి నుంచి డే 1 డే 2 3 అట్లా 120 days వరకు నేను డైలీ ఇది ఒకటి పెట్టేస్తా. నెక్స్ట్ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ లేట్ అయినందుకు సారీ, ముల్గశీల కార్తీ శుభాకాంక్షలు. మనకందరికీ ఇది రైతులకు అందరికీ మనకు స్వాగతం పలికే కార్తీ, ఇది కార్తులు అంటారు కదా. యాక్చువల్ అందరు ఏం చేస్తారంటే రోహిణి కార్తీని సెలబ్రేట్ చేసుకుంటారు, కానీ మన దగ్గర ముల్గశీల కార్తీ సెలబ్రేట్ చేస్తారు. ఇత్తులు నాటే వాళ్ళకు కూడా ఆల్ ది బెస్ట్ అందరికీ. సో ప్లీజ్ యూత్ కూడా మీ అందరికి ఒకటే నేను చెప్పేది ఏంటంటే కొంచెం ఫ్రెండ్షిప్ అవాయిడ్ చేయండి, కీప్ వర్కింగ్ విత్ యువర్ పేరెంట్స్. థ్యాంక్ యూ. జై శ్రీరామ్.